వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే చాలా బాధగా ఉంటుంది. నాతో మాట్లాడొద్దు. ప్రతిరోజు గొడవే, ప్రతి మాటలో కోపమే. కానీ వాళ్ళిద్దరికీ తెలియని ఒక నిజం ఉంది. నేనే గెలుస్తా, నువ్వెప్పుడు గెలవలేవు. అది నువ్వు అనుకునేది, నేనే చూడండి నా బిడ్డలారా, మీరు అన్నదమ్ములు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండండి. అదే నిజమైన బలం. బలం అంటే పక్కవాడిని కొట్టడం కాదురా, పక్కవాడికి తోడుగా నిలబడటం. ఇవాళ మీరు ఒక చిన్న ఆట బొమ్మ కోసం కొట్టుకుంటే రేపు ఏదైనా కష్టం వస్తే ఒకరికొకరు ఎలా తోడుంటారు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇలా చూడండి. బయటి ప్రపంచంలో మనల్ని గెలవడానికి వేల మంది ఎదురు చూస్తుంటారు. కానీ మనం ఓడిపోతే భుజం తట్లే మాత్రం ఇంట్లోనే ఉంటాడు. వాడే తమ్ముడు, వాడే అన్న. పిల్లలకి చెప్పాలి, రక్త సంబంధం అంటే ఒకే ఇంట్లో పెరగడం కాదు, ఒకరి కోసం ఒకరు బతకడం. సత్విక్, ధన్విక్, అదే మీరు ఒక టీమ్గా కలిస్తే మీ ఇద్దరిని ఎవరూ ఆపలేరు. కాంపిటీషన్ ఇంట్లో కాదురా, బయట ఉండాలి. సత్విక్, ధన్విక్ పిల్లలు, ప్రపంచం మీ ఇద్దరిని దాటి ముందుకు వెళ్ళిపోతుంది. సత్విక్, ధన్విక్ టీం వర్క్, ఒకరి బలం ఇంకొకరికి తోడవడం. పోటీ పక్కవాడితో ఉండాలి కానీ తోడబుట్టిన వాడితో కాదు. నేను కూడా అన్నయ్య మాట వింటాను నాన్న. మేమిద్దరం ఒక టీంలా ఉంటాం. ఇదేరా నాకు కావాల్సింది. మీరు ఒకరికొకరు తోడుంటే ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు. మీ ఎదుగుదలే నాకు నిజమైన సంతోషం. నాన్న, మాకు అర్థమైంది. ఇన్నాళ్ళు మేసుకున్నాను. ఇకపై మేము ఏ వస్తువు కోసం కొట్టుకోము, దాన్ని షేర్ చేసుకుంటాం. ప్రామిస్ నాన్న. మేం కలిసి మెలిసి ఉండటమే కాదు, బాగా చదువుకుని మీ పేరు నిలబెడతాం. నేను కూడా తమ్ముడికి అన్నమాట వింటాను నాన్న. మేమిద్దరం ఒక టీంలా ఉంటాం.